చదవబడిన లేఖన భాగాల్లో నుండి ఒక మాటను మనం జ్ఞాపకం చేసుకుందాం. కీర్తన గ్రంథము 68వ అధ్యాయము 6వ వచనాన్ని చదివి నాకు సహాయం చేయండి. పేజీ నెంబరు 485. దేవుడు ఏకాంగులను సంసారులుగా చేయువాడు. ఆయన బంధింపబడిన వారిని విడిపించి వారిని వర్ధిల్ల చేయువాడు. విశ్వాసఘాతకులు నిర్జల దేశమందు నివసించుదురు. చాలు. కావున చాలా జాగ్రత్తగా వాక్యాన్ని గమనించండి. దేవుడట ఏకాంకులను సంసారులుగా చేయువాడు. అంటే భూమి మీదే దేవుడు సెలవిచ్చిన మాట ఆది కాండంలోనే నరుడు ఒంటరిగా ఉండడం మంచిది కాదు అని సాటి అయిన సహాయము దేవుడే చేశారు. ఏదేను తోటలో మట్టిని తీసి అవయవాలు తయారు చేసి నాసికారంధ్రంలో జీవాత్మగా నరుడు జీవాత్మయుడు అని లేఖనాలు తెలియజేస్తున్నాయి. మొదటిగా ఆదామును తయారు చేసిన దేవుడు తన పక్కటెముకలో నుంచి తీసి గాఢ నిద్రను ఆదాము కలుగ చేసి నారి అనబడును అనగా నీకు ఈమె తోటి సహాయము అని ప్రభువు చెప్పారు. నేను లేనప్పుడు నువ్వు ఒంటరిగా ఉంటున్నావు కనుక నీకు సాటి అయిన సహాయాన్ని నేను చేశాను. ఆదాము అవ్వ అని వారికి పేర్లు పెట్టాడు దేవుడు. కాబట్టి ఇక్కడ కూడా అన్నాడు, దేవుడు ఏకాంగులను సంసారులుగా చేయదు. నీవు ఒంటరిగా ఉండుట మంచిది కాదని అండి సంసారులుగా చేసి పిల్లలు లేని తల్లిని పిల్లలు గల తల్లిగా చేయునని వాక్యం సెలవిస్తుంది. కావున ఈ యొక్క ఉదయకాల సమయంలో ప్రియ సోదరుడా సోదరి ఆలోచన చేసి గమనించండి. ఈ భూమి మీద ఏ నరుడు లేక ఏ స్త్రీ ఒంటరిగా ఉండటం మంచిది కాదని ప్రభువే సెలవిచ్చాడు. అయితే ప్రతిదానికి సమయం ఉంది. 5 దినాలు సృష్టి అంతా కూడా ప్రభు చేశారు. 6వ దినాన్ని మాత్రమే మనుషులను తయారు చేశాడు. కావున ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ జీవితంలో లేక నా జీవితంలో ఏ కార్యము చేయాలన్నా మనం ప్రార్థన చేయాలి. తదుపరి దేవుడు కార్యము చేస్తాడు. కావున ఆలోచన చేయండి, గమనించండి. రండి మరొక మాటను చూద్దాం. 27వ కీర్తన 10వ వచనం, పేజీ నెంబర్ 465. పేజీ నెంబర్ 465. నా తల్లిదండ్రులు నన్ను విడిచినను యెహోవా నన్ను చేరదీయును. ఏమండి ఆలోచన చేయండి, గమనించండి. తల్లిదండ్రులు విడిచిపెడతారు. ఎదిగి వచ్చిన తర్వాత పక్షులు ఉన్నాయి, లేక ఇక అనేకమైన జంతువులు ఉన్నాయి, జలచరాలు ఉన్నాయి భూమి మీద. వాటికి రెక్కలు వచ్చే వరకు తల్లి బాధ్యత. వాటికి ఆహారం తీసుకెళ్ళి ఆ గుట్టులో ఉన్న పక్షులకు తల్లి నోటిలోంచి తీసుకెళ్లి తల్లి పిల్ల నోటిలో పెడుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, వాటికి రెక్కలు వచ్చిన తర్వాత వాటి కొరకు అదే ఆహారాన్ని సంపాదించుకోవడానికి వెళ్ళిపోతాయి. ఇప్పుడు ఎందుకండి మన ఈదులో తిరిగే కుక్కే ఉన్నది. ఒక 6 పిల్లల్లో లేదా 4 పిల్లల్లో పెట్టింది. ఆ తల్లి ఆ 6 పిల్లలకో లేక 4 పిల్లలకు ఏం చేస్తుంటే పాలు ఇస్తుంది. ఇచ్చిన తర్వాత అవి అన్నానికో లేక మాంసం ముక్కలకో ఇటు అటు పరుగులు ఎడతాయి. ఒక ఈదులో పుట్టిన కుక్కలకి ఆ తల్లి బాధ్యత అంతే. కావున మన బాధ్యత కూడా అంతే. ప్రియమైన దేవుడు, ఆడబిడ్డలైనా మగబిడ్డలైనా వారిని చదివిస్తాం, చక్కబెడతాం, అంటే ఒక ఇంటి వారిని చేస్తాం. తర్వాత వారి జీవనోపాధి ఉద్యోగం చేస్తారు, పని చేసుకుంటారు, ఏదో ఒకటి చేసుకొని వారు బ్రతకాలి. తదుపరి వారికి పిల్లలు పుడతారు. ఆ తల్లిదండ్రులుగా వాళ్ళు కూడా ఏం చేయాలట, ఆ పిల్లల్ని పెంచి పోషించి పెద్దవారిని చేయాలి. తదుపరి వారు వారి యొక్క ఉద్యోగమో లేక వారి పనిపాట్లు వాళ్ళు చక్కబెట్టుకొని వారి జీవితాన్ని కొనసాగి. ఇదంతా జనరేషన్ జరగవలసింది. ఇదంతా కూడా ప్రభు సృష్టిలో
ఇదంతా జరగవలసి ఉన్నది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆలోచన చేయండి, గమనించండి. ఆనాడు బాప్తిస్మ ఇచ్చి యోహాను, ఇదేంటి ప్రభువా నీకు బాప్తిస్మం నేను ఇవ్వడం ఏంటి ప్రభు అని అంటే ఏమంటారంటే ఇది జరగవలసి ఉన్నది యోహాను, జరగాలి, ఇది మాదిరి. అలాగే ఈ సమాజం కూడా దేవుడు చెప్పినట్టుగా మాదిరిగా మనం అన్ని విషయాల్లో చేయవలసిన తల్లిదండ్రులుగా, లేక ఆ యొక్క తల్లి అయిన పక్షం తండ్రి అయిన పక్షం తప్పదు. నిజంగా పక్షుల్లో చెప్పకపోతే తల్లికి ఎక్కువ బాధ్యత. అలాగే బిడ్డల కన్న తర్వాత తల్లికే పాలించి లాలించి వారిని ఆహారం తినిపించి పెంచే బాధ్యత కూడా తల్లిదే. తండ్రి మాత్రం ఆహారం చేస్తాడు, కానీ పక్షులు అలా కాదు. ప్రియమైన దేవుడా, తల్లి బయటకెళ్ళి పెడుతుంది. ఆలోచన చేయండి, సృష్టి ఎంత రహస్యమో, దేవుడి యొక్క ఆలోచనలు ఎంత ఉన్నతమైనగా ఉన్నాయో ఒక్కసారి ఆలోచన చేయండి. మనమైతే మన బిడ్డల కొరకు తల్లిదండ్రులు కూడా కష్టపడతారు, ఉద్యోగం చేస్తారు, పని చేస్తారు, వ్యాపారం చేస్తారు మన బిడ్డల కొరకు. ఆలోచన చేయండి, గమనించండి. ఎన్నెన్నో చూస్తున్నాం, కాకిని మొదలుకొని పిచ్చికి మొదలుకొని పక్షులు ఏవైనా కానీ, అలాగే అడవిలో ఉన్న జంతువులే కానీ. ఆలోచన చేయండి, గమనించండి, అది బాధ్యత అంతే. కావున ఇక్కడ అన్నాడు, నా తల్లిదండ్రులు నన్ను విడిచినను యెహోవా నన్ను చేరతీయను. ఎందుకు విడిచిపెడతారు తల్లిదండ్రులు? వయసు వచ్చిన తర్వాత విడిచిపెట్టాలి, పెరగాలి, పెద్ద అవ్వాలి, వారికి బాధ్యతలు అవ్వాలి. వారు మరలా వారి పుట్టబోయే బిడ్డలకు నేర్పుతారు. ఇదంతా జరగవలసిన ప్రక్రియ. దీన్ని కాదంటానికి ఎవరికి హక్కు లేదు. ప్రియమైన దేవుడా, ఆలోచన చేయండి, గమనించండి. కావున ఈ యొక్క ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. కావున ఏకాంగులను సంసారులుగా చేసే దేవుడు పిల్లలు లేని తల్లిని పిల్లలు కలిగిన తల్లిగా చేయువాడు ఆయనే. అలాగే తల్లిదండ్రులు విడిచిన, బంధువులు స్నేహితులు విడిచిన చేరదీసే దేవుడు ప్రభువే. కావున నువ్వు గమనించాలి. రండి మరొక మాటను చూద్దాం. ఎబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 5వ వచనం, 209 పేజీ నంబరు, కొత్త నిబంధనలో రెండవ లైన్. ఎబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 5వ వచనం, రెండవ లైన్. చాలా జాగ్రత్తగా వినండి సుమా. నేను నిన్ను ఏమాత్రమును విడువను, నిన్ను ఎన్నడను ఎడబాయను. ఏమండి, దేవుడు అన్నాడు, నేను ఏమాత్రం విడిచిపెట్టను, నిన్ను ఎన్నడూ కూడా నేను ఎడబాయను. మనమే ఎడబాస్తూ ఉంటాం, మనమే విడిచిపెట్టేస్తా ఉంటాం దేవుణ్ణి. ఇప్పుడు ఆ బిడ్డ ఉంది, చిన్న బిడ్డ, ఆ బిడ్డ వాళ్ళ అమ్మని విడిచిపెడతాంటారా? వాళ్ళ నాన్న విడిచిపెడతారా? కొట్టినా మళ్ళీ వాళ్ళ దగ్గరికి వెళ్తుంది, గసిరినా మళ్ళా ఆ బిడ్డ ఆ తల్లి దగ్గరికి, ఆ తండ్రి దగ్గరికి వెళతారు. అలాగే సృష్టికర్త అయిన దేవుడు, నిన్ను నన్ను పుట్టించిన ఆ ప్రభువు అంటున్న మాట ఏంటంటే, చదువురా తల్లి మాట, నిన్ను ఏమాత్రమును నేను విడువను, నిన్ను ఎన్నడను ఎడబాయను. ఆలోచన చేయడం గమనించండి. నిన్ను ఎన్నడూ విడిచిపెట్టడంట, నిన్ను ఎన్నడూ ఎడబాయడు. నువ్వు ఎన్నిసార్లు ఎడబాసావో ప్రభుని అంటే, ఎన్ని సార్లు దుఃఖపెట్టావో ప్రభుని, ఎన్నిసార్లు ఆయన గాయాలు రేపావో ఆలోచన చేయడం గమనించండి. ఎందుచేత ఆ సన్నిధికి రాకపోవడమే ఆయన గాయం రేపడం తెలుసా మీకు అసలు? ఎందుచేత 6 దినాలు నువ్వు కష్టపడు, 7వ దినం నాదని ప్రభు చెప్పారు, నీది కాదది. వ్యాపారం చేసుకోవడానికో, ఉద్యోగం చేసుకోవడానికో, ఏమండి పనులు చేసుకోవడానికో, ఇల్లు చక్కబెట్టుకోవడానికో, లేక బంధువుల ఇంటికి వెళ్ళడానికో, స్నేహితుడింటికి వెళ్ళడానికో ఆదివారం నీది కాదు. అది నీకు అర్థం కావట్లేదు ప్రియా సోదరుడా, సోదరి. ఎన్నిసార్లు చెప్పు, యథారాజా తదా ప్రధాన అన్నట్లుగా ఉంటున్నారు తప్ప ఆదివారం యొక్క విలువ గొప్ప గొప్ప రాజులకి, ప్రవర్తనకి తెలిసింది. యెహోషువ అన్నాడు, మీరు ఎవరైనా సేవించుకోండి, నేను నా ఇంటి వారు యెహోవానే సేవించదము అని యెహోషువ భక్తుడు అంటున్నాడు. ఆలోచన చేయండి. దావీదు అంటున్నాడు, దేవుని మందిరమునకు వెళ్ళుదము రండి అని జనులు నాతో అన్నప్పుడు నేను సంతోషించాన్ని. ఆ రాజు హోదాన్ని బట్టి కాదు ఆయన సంతోషం, ఆ కిరీటాన్ని బట్టి కాదు ఆయన సంతోషం. దేవుని మందిరం పట్ల
ఆయనకి సంతోషం. నీకు నీ వ్యాపారం పట్ల సంతోషమేమో, నీ ఉద్యోగం పట్ల సంతోషమేమో, నీ వ్యవసాయం పట్ల, ఏమండి నీ వ్యాపారం లేక నీవు ఆ ఊరికి వెళ్ళడం నీకు సంతోషమేమో, చుట్టాలను పలకరించడానికి వెళ్ళటం, బంధువులింటికి వివాహాలకు వెళ్ళటం ఆదివారం రోజుని. మనకేం పనండి? ఎంత నీ ఇంటి వారైనా, ఎంత నీ బంధువులైనా, నీ అత్తింటి వారైనా, పుట్టింటి వారైనా ఆదివారం నేను రాను చెప్పగలుగుతాను ధైర్యంగా? అటువంటి విశ్వాసం ఉందా నీకు? లేకపోతే మనం భక్తి ఏంటి చేసేది? నేను 35 సంవత్సరాలు అదే పని చేశాను, అప్పుడే నిన్ను ఇడువడు అని ఎడబాయడు. నువ్వెందుకు విడిచిపెడుతున్నావు దేవుణ్ణి? ఆయన కూడా విడిచిపెట్టాడంటే కష్టకాలంలో. ఏమండి మనకు ఆపద వచ్చినప్పుడు విడిచిపెట్టాక ఎంచేత నువ్వు దేవుడిని విడిచిపెట్టేశావు, దేవుని సన్నిధిని విడిచిపెట్టేశావు. దేవుని సన్నిధిని లెక్కలేదు, సమయానికి రాము పాటించము. కావున మనకు అపాయం వచ్చినప్పుడు దేవుడు నవ్వుతాడంటే జగత్ సుమ. అటువంటి పరిస్థితులు ఎవరూ కూడా తెచ్చుకోదు. నేనైనా మీరైనా ఏ కుటుంబమైనా విశ్వాసులుగా లేక ప్రభు బిడ్డలుగా సంఘముగా ఆలోచన చేయని గమనించండి. అన్నిటికీ సమయం ఉంటుంది కానీ దేవుని సన్నిధి మాత్రం. మన ఒక ఆయన చెబుతున్నాడు, వర్షం వచ్చిందని దేవుని మందిరాన్ని మానేసినట. వర్షం వస్తే కాలేజీ మానేస్తున్నామా? వర్షం వస్తే వండుకోవడం మానేస్తున్నామా? వర్షం వస్తే మన పనులు మనం చేసుకోవట్లేదా? హాస్పిటల్కి వెళ్ళవలసి వెళ్తా లేదా? వివాహాలకు వెళ్ళవలసి వెళ్తా లేదా? దేవుని సన్నిధికి వర్షం అడ్డొచ్చిందా నీకు? అది వంక. ఏం విశ్వాసు నువ్వు? ఏం భక్తుడు భక్తురాలు నువ్వు అని ఒక దైవజనుడు అడుగుతున్నాడు. నిజమే కదా? అల్ప విశ్వాసం. చిన్న చిరుకులు పెడితే దేనికైనా గొడుగేసుకుని వెళ్ళిపోతావు కదా. కనీసం కిరాణా సరుకులు తెచ్చుకోవాలంటే, కూరగాయలు తెచ్చుకుంటావు అంటే ఏదో ఆ రేణు కోటో లేకపోతే గొడుగో ఏదో ఒకటి ఈ ప్లాస్టిక్ బరకావు ఏదో వేసుకుని పెడతావు. ఇంట్లో సరుకులు అయిపోయినట్టు పెడతావు. కానీ దేవుని మందిరానికంటే వర్షం అడ్డొచ్చిందా? జగత్తు సుమా. బంధువులు వచ్చారండి, అందుకునే రాలేకపోయాం. చిన్ననాటి స్నేహితులు వచ్చారండి, వాళ్ళు ఏమనుకుంటారో బాధపడతారో. నీ సృష్టికర్త, నిన్ను కన్న తండ్రి, నిన్ను పెంచి పోషిస్తున్న తండ్రి, ఆయన ఎంత బాధపడతాడు? ఈ లోకంలో బంధువులు స్నేహితులు అత్తింటి వారు పుట్టింటి వారే బాధపడితే నీ సృష్టికర్త దేవుడు ఇంకెంత బాధపడతాడు? ఒక్కసారి ఆలోచన చేయి, గమనించి. తెల్లారుజాముడికి బిడ్డలకి ఏమండి నీళ్ళుగా చేసి స్నానాలు చేయించి వంట చేసి గ్యారెలు పెట్టుకొని టిఫిన్ పెట్టుకొని అగులు బగులు పరిగెడుతున్నాగా, స్కూల్కి పంపిస్తున్నాగా. కానీ దేవుని సన్నిధి అంటే అంత నిర్లక్ష్యమా? ఆదివారమే లేటు. జగత్తా ప్రియ సోదరుడా సోదరి, అంత నిర్లక్ష్య స్వభావం. ప్రతిరోజు గంటల 5 గంటలు లెగుస్తావు, కానీ ఆ రోజున మాత్రం వెళ్ళొచ్చులే గుడికే కదా నేను 8 గంటలు లెగుస్తాం. జగత్తు సుమ. స్వామిని ఎందాక నువ్వు పండుకుంటావు. సీమల ఎదుగులు నేర్చుకో. వేసవికాలంలో వర్షాకాలం ముందే అవి 6 నెలలు గాసాన్ని కూర్చుకుంటాయట. సీమలు చూడు ఎంత లైన్గా వెళుతున్నాయో పంతులు పంతులుగా. నువ్వు దేవుని బిడ్డవై ఉండి, విశ్వాసమై ఉండి, సంఘంలో సభ్యురాలు ఉండి, దేవుని ప్రజలు అని చెప్పుకున్న మనము ఇది తగునా? మనకి ఆలోచన చేయని గమనించండి ప్రియమైన దేవుని కదా. దేవుడు ఎంత దుఃఖపడుతున్నాడు. కావున నిన్ను విడువను ఎన్నడు ఎడబాయని అన్నాడు ప్రభు. ఆయన మాత్రం నేను విడవట్లేదు. ఏమండి ఆయన నిన్ను వెంబడిస్తున్నాడు, కానీ నువ్వు మాత్రం ఆయన వెంబడిస్తున్నావా? లోకాన్ని, లోకంలో ఉన్న ఆచారాలను వెంబడిస్తున్నావా? లోక పోకడలు పద్ధతుల ప్రకారము వెళుతున్నావా? ఒక్కసారి ఆలోచన చేయి. నీ హృదయ అంతరంగంతో దేవుడు మాట్లాడుతున్నాడు ఈ ఉదయకాల సమయంలో. వాక్యం ద్వారా నీతో నాతో మాట్లాడుతున్నాడు. అది ఎవరైనా కానీ, నా ఇంటి వారైనా, మీ ఇంటి వారైనా, మీరైనా, వ్యక్తులైనా, సంఘములు విశ్వాసులు ఎవరైనా కానీ ఎంత నిర్లక్ష్యంగా ఉంటామో దేవుని సన్నిధి అంటే. ఇది తగునా మనకి? ఆలోచన చేయని గమనించండి. కావున ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఎంతగానో దుఃఖపడుతున్నాడు. రండి, కీర్తన గ్రంథము 4వ అధ్యాయం 8వ వచనం, పేజీ నంబరు 454 పాత నిబంధనలో, పెద్ద బైబిల్లో.
4వ అధ్యాయం 8వ వచనం కీర్తన గ్రంథం. నెమ్మదితో పండుకొని నిద్రపోదును. యెహోవా నెమ్మదితో పండుకొని నిద్రపోదును. నేను ఒంటరిగా నుండినను. నీవే నన్ను సురక్షితముగా నివసింపచేయుదు. అంటే నువ్వు ఒంటరిగా ఉన్నా నెమ్మదిగా పండుకుంటావట, నెమ్మదితో ఉంటావట, కలవరం పడవు, ఆందోళన చెందవు, భయపడవు. ఎందుచేత నాతో నా ప్రభు ఉన్నాడు. ఏమండి, ఆ మగ్దలేని మరి అంటది సమాధి దగ్గరికి వెళ్ళి, నా ప్రభువుని ఎవరో ఎత్తుకుని పోయారు. ఆయన తోటమాలి అనుకుంటుంది పాపం. ప్రభు అని తెలియక నా ప్రభువుని అంటే నువ్వు చెప్పగలదువా? నా ప్రభు అని బంధువుల దగ్గర ఒక రకంగా నటిస్తారు, కొంతమంది స్నేహితుల దగ్గర ఒక దగ్గర నటిస్తారు, గుళ్ళోకి వచ్చిన ఒక రకంగా ఉంటారు. ఏమండి, ఇంట్లో ఉన్నప్పుడు ఒక రకంగా, సమాజంలో ఉన్నప్పుడు ఒక రకంగా. లేదు లేదు, ఈ వేషధారణ భక్తి దేవునికి ఇష్టమైంది కాదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు వెచ్చగానే ఉండు, చల్లగానే ఉండు. నులివెచ్చని స్థితిలో ఉంటే దేవుడు ఉమ్ము వేస్తాడట. నువ్వు లోకంలోనన్నా ఉండు, లేక ప్రభువులోనన్నా ఉండు, నీకు పరలోకం దొరకదు. లేకపోతే ఎందుచేత ఓ వేషధారి, గుడిలో ఒక రకంగా ప్రవర్తించావు, ఇంటిలో ఒక రకంగా ఉన్నావు, సమాజంలో ఒక రకంగా ఉన్నావు, బడిలో ఒక రకంగా ఉన్నావని దేవుడు ఉమ్ము వేస్తాడట. ఆ పరలోక రాజ్యాన్ని కోల్పోతాం. ఆ నిత్య రాజ్యానికి నేను వారసులం కాలం వేషధారణ భక్తి చేస్తే. అందుకనే ప్రభు అన్నారు, వేషల కన్నా పరలోక రాజ్యం ఉన్నది కానీ వేషధారులకు మాత్రము లేదు. 12 మంది శిష్యులు యేసు ప్రభువుతో ఉన్నారండి. ఆయన చేసిన అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు చూశారండి. 2 చిన్న చేపలు 5 రొట్టెలు కొన్ని వేల మంది తింటం చూశారు. చనిపోయిన వారిని సైతం దేవుడు బ్రతికిస్తాం, రోగులకు స్వస్థత, పాపులకు విడుదల, పక్షవాయువు గల వాడిని ప్రభువు బాగు చేయడం, ఎన్ని చూశారు శిష్యులు. భయపడి దాక్కున్న వారు ప్రభుని సమాధి చేసిన తర్వాత, ఆ సిలువ వేసిన తర్వాత ఒక్కరు కూడా, కనీసం కూడా తిరిగిన పేతురు కూడా పొంకాడండి. నువ్వు కూడా పొంపుతున్నావేమో, జాగ్రత్త. నీ బిడ్డల కొరకు అబద్ధం ఆడుతున్నావా? నీ భర్త కొరకు అబద్ధం ఆడుతున్నావా? నీ భార్య కొరకు అబద్ధం ఆడుతున్నావా? జాగ్రత్త. దేవుడు లెక్క అడుగుతాడు నేను. ఏ విషయంలో తప్పపోతున్నావో, ఏ విషయంలో దేవుని గాయాలు రేపుతున్నావో నాకు తెలియదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆలోచన చేయండి, గమనించండి. ఎందుకు నీ జీవితంలో నెమ్మది లేకుండా ఉన్నావు, ప్రశాంతత లేకుండా ఉన్నావు ప్రియ దేవుని బిడ్డ? అందుకనే 55వ కీర్తన 22లో అంటాడు కదా, నీ భారం యెహోవా మీద మోపుము, ఆయన నిన్ను ఆదుకొనును. నీకే భారం ఉందో, బిడ్డల భారమా, భర్త అనారోగ్యమా, భార్య అనారోగ్యమా, కుటుంబ సమస్యల, ఆర్థిక ఇబ్బందుల, అప్పులు, బాధల, బంధువులు, స్నేహితుల వల్ల అనేక స్తూతిపోటు మాటలు పడుతున్నావా? లేక ప్రభువుని నమ్ముకున్నావని సమాజము లేక గ్రామము, తెలుసున్న వారు, బంధువులు, ఇరుగు పొరుగు వారు, అత్తింటి వారు, పుట్టింటి వారు రకరకాల మాట్లాడుతున్నారా? ఏమైనా పర్వాలేదు, నీ భారం యెహోవా మీద వేయి, ఆయన నిన్ను ఆదుకొనునని అక్కడ లేఖనాలు మనకు తెలియజేస్తున్నాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ భారం ఎవరి మీద వేస్తున్నావు? ఏమండి, ఇప్పుడు బిడ్డలు ఉన్నారు మనకి, పసి బిడ్డలు. వాళ్ళకేంటి, నా తల్లిలో, నా తండ్రో, తాతయ్యో, మామో చూసుకుంటారు, మా బాధ్యత. ఆహారం కావాలన్నా, అండి టిఫిన్ భోజనాలు కావాలన్నా, స్నాక్స్, బిస్కెట్లు లాంటి, చాక్లెట్లు అయినా, ఏదైనా ఇంకా స్నాక్స్ ఏది కావాలన్నా మా తల్లిదండ్రులు, పెద్దలైన మా తాత మామ చూసుకుంటాడు. వాళ్ళు మన మీద వేసేస్తారు భారం. మనం ఎవరి మీద వేయాలి? దేవుడి మీద వేయాలి. వాళ్ళకి వస్త్రాలు కావాలన్నా, ఉదయకాలం మా చిన్నోడు అంటున్నాడు, ఏదో డ్రెస్ ఉంటుంది, ఆ డ్రెస్ వద్దన్నాడు. నాకు అర్థం కాల. మా పెద్దోడిని అడిగాను, అక్షయ్ని, ఏంటన్నా తమ్ముడు అంటున్నాడంటే, తాతయ్య మొన్న వేసుకున్నాను కదా, ఏంటది, ఏమంటది, ట్రెడిషనల్ డ్రెస్ అంట. అది నాకు వద్దు, అస్సలు నాకు ఇష్టం ఉండదు తాతయ్య. లేదురా, నేను తీసుకెళ్ళి కొంటాను కదా, మీకేం భయం లేదన్నా, మీకు నచ్చిన డ్రెస్సే కొంటాను నేను అన్నాను. నేను దేవుడి మీద వేస్తున్నాను భారం. ప్రభువా, నాకు కావాల్సిన ధనాన్ని నీవు సమకూర్చుని. ఆయన బిడ్డలు అడుగుతున్నారు, వారికి ఇవ్వాల్సిన బాధ్యత పెద్దవాడిగా, తాతయ్యగా, మామగా, తల్లిదండ్రులుగా మా అన్న ఉన్నది కదా నాన్న, బిడ్డల బాధ్యత అని ప్రభు నేను అడుగుతున్నాను. ఒక ఆయన అడిగితే అదే కూడా అన్నాను, ఎప్పుడండి చేస్తారు మీరు ఏ వస్త్రాలైన షాపింగ్ అంటే అన్నాను. ప్రభు ఎప్పుడు చెబితే
అప్పుడు అంటే నా భారం ప్రభు మీద వేసాను, ఎలాగ నాకు ఆర్థికంగా ప్రభు సహాయం చేస్తారో దాన్ని బట్టి నేను షాప్కి వెళతానని. అలా ఇక్కడ కూడా అదే అంటున్నారు కదా, నా భారము నీ భారం యెహోవా మీద మోపు, నా భారం దేవుని మీద మోపుతాను, ఆయనే మనం ఆదుకుంటాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆలోచన చేయడం గమనించండి. ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. కావున ఏం చేస్తున్నావు? నీ భారం ఎవరి మీద వేస్తున్నావు? మనుషుల మీద? ఎవరిని నమ్ము అండి. నా జీవితంలో ఎన్నో చూశాను ఇటువంటి. నేను ఇటీవల నా భార ప్రభు వేసాను, ఏ రకంగా సహాయం చేస్తావు ప్రభు అని. కోట్లకు అధిపతులు నేను అడిగాను, వాళ్ళు అడిగితే కోట్లు ఇస్తారు, లక్షలు కాదు సుమా, కోట్లు ఇస్తారు. వారంతా పలుకుబడి కలిగిన వ్యక్తులు సమాజంలో. అటువంటి వారిని అడిగిన కొంచెం సహాయం చేయండి, మరలా నేను ఇచ్చేస్తాను. సరే చూస్తాం, సరే చెబుతాం అన్నారు. 2-3 రోజులు ఆగిన తర్వాత అన్నారు, సారీ బ్రదర్ ఏమనుకోవద్దు, చాలా ట్రై చేశాం, అడగని వారిని కూడా అడిగాం, సారీ ఏమనుకోవద్దే అని ఒక్క మాట చెప్పేశారు. సావు కవర్ చల్లగా చెప్పినట్లుగా. ఏమండి, ఇది ఎంతో ఖర్చుతో కూడిన విషయము, శుభకార్యము అని కూడా వాళ్ళకి తెలుసు. ఇవాళ నీకు ఎడం చేతుడే ఇవ్వచ్చు, నన్ను అడిగాడు, లెక్క చేయకుండా ఇవ్వచ్చు, వారు చేసే బిజినెస్ని బట్టి అండ్ వారికి ఉన్న పలుకుబడిని బట్టి. ఆలోచన చేయండి, గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా. కానీ రాత్రి ఆ మాట చల్లగా చెప్పేటప్పటికి ప్రభు పాదాలు పట్టుకున్నాను, ప్రభువా నీవే నాకు సహాయం చేయాలా, చేస్తావు నాకు తెలియదు. ఏదో రూపాయ సహాయం చేస్తాడు. నాకు ఈ 35 సంవత్సరాలు ప్రభులోకి వచ్చిన తర్వాత అనేక ఆపదల నుంచి దేవుడు నన్ను గట్టెక్కించాడు. అది కరెంటు బిల్లు కట్టాలన్నా, లేక ఇంట్లో ఏ కాయగూరలు కావాలన్నా, కిరాణా కావాలన్నా, ఏది కావాలన్నా ప్రభు మీద ఆధారపడినప్పుడు దేవుడే సహాయము చేస్తున్నాడు. ఏదో ఒక రూపాయన కాపుల ద్వారా ఏలియాని పోషించిన దేవుడు తన సేవకుడినైనా నన్ను పోషించడా, నా అవసరాలు తీర్చడా. పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు కదా. నా నమ్మకం అంతా ప్రభు మీద వేశాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆలోచన చేయండి, గమనించండి. కావున ఈ యొక్క ఉదయకాల సమయంలో ప్రభువే మనతో మాట్లాడుతున్నాడు. కావున నా భారము ప్రభు మీద వేద్దాం అండి. చేయగలిగిన సహాయం చేయగలిగిన స్తోమత మీ దగ్గర ఉన్నప్పుడు వారికి ఆహారమా, లేక వస్త్రాలా, లేక ఏదన్నా డబ్బులు రూపేణా చేయవలసిన విధానం బట్టి చెయ్యాలి. మనం నిన్ను అడిగినప్పుడు నీ దగ్గర ఉన్నప్పుడు సుమా, చేయకపోతే అది క్రైస్తవ లక్షణమే కాదు, క్రీస్తు యేసుకు కలిగిన మనసు కాదది. ఆలోచన చేయండి, గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా. ఈ యొక్క ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. ఆలోచన చేయండి, గమనించండి. యెహోవా నెమ్మదితో పండుకొని నిద్రపోవదును, నేను ఒంటరిగా నుండి నీవే నన్ను సురక్షితముగా నివసింపచేయుదు అంటున్నాడు భక్తుడు. కావున నీ ఒంటరితనములో అండి నెమ్మదితో ఉంటావని, నీకు భయమేమీ ఉండదని ప్రభు సెలవిస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆలోచన చేయండి, గమనించండి. కావున ఎందుకు నెమ్మది లేదు నీ జీవితంలో? ఎందుకు నీ జీవితంలో సుఖంగా ఉండలేకపోతున్నావు? ఆలోచన చేయి ప్రియా సోదరుడా, సోదరి. కానీ నీ భారము దేవుని మీద వేసినప్పుడు నెమ్మదిగా పడుకుంటావు, సుఖంగా ఉంటావు. ఏ దిగులు, ఏ భయము, ఏ చింత నీకుండదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆలోచన చేయండి, గమనించండి. కావున ఈ యొక్క ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడే మనతో మాట్లాడుతున్నారు. నీకు నెమ్మది లేదా? నీకున్న అనారోగ్యం వల్ల నెమ్మది లేదా? నీకున్న ఆర్థిక ఇబ్బందులు, అప్పులు, బాధలు బట్టి నెమ్మది లేదా? లేక గృహం మధ్యలో ఉండిపోయింది, ఆగిపోయింది, లేక మందిరం మధ్యలో ఉండిపోయింది, ఎటు చూసినా దారి కనబడతా లేదు అని అనుకున్నావా?
నువ్వు నెమ్మదిగా ఉండు, నీ భారం ప్రభువు నేసాయి. ఇందా చెప్పాను కదా, కీర్తనలు 55:22 చెప్పిన మాటను బట్టి, నీ భారం యెహోవా మీద మోపు, ఆయన నిన్ను ఆదుకుని. ప్రభు ఆదుకుంటాడు. ప్రభు మందిరం పని ప్రభు చేయించుకుంటాడు. ఎవరి ద్వారా చేయించుకుంటాడు? ఆయన చిత్తం. ఆనాడు సొలొమోను దేవాలయం కట్టినప్పుడు అనేకులు వారంతటా వారే తెచ్చిచ్చారట దేవుని మందిరానికి కానుకలు. ఆ మందిరం కట్టడానికి మ్రానులు, వెండి, వజ్ర వైడూర్యాలు, ప్రభు అన్ని కావాల్సినవి సొలొమోను మహారాజుకి ఆ దేవాలయం కట్టినప్పుడు తీసుకొచ్చారు. ఆలోచన చేయండి, గమనించండి. అలాగే నీ గృహం అవ్వచ్చు. యెహోవా ఇల్లు కట్టిన కట్టువారి ప్రయాసము వ్యర్థమే. కావున ప్రభువే నీ ఇల్లు కట్టించాలి. ఈ ఊరిని వచ్చినప్పుడు 25 సంవత్సరాల క్రితము సరోజిని గారు అనగా నయోమి గారు పునాదేసి వదిలేశారు. రాఘవమ్మ గారి ఇంటి దగ్గర ప్రార్థన జరుగుతుంది. ఆ తల్లి ఒకసారి ప్రార్థనకు వచ్చారు. జగదాంబ గారు వారు కూడా రుతు గారు వచ్చి, అయ్యా నా ఇంటి పని ఆగిపోయింది, పునాదేసి ఇస్తానన్న లోన్లు ఇవ్వలేదు, ఎక్కడ ఉండాలి? వృద్ధురాలను నేను, భర్త లేడు, ఎదవరాలని అని అంటే, అమ్మ దేవుడే సహాయం చేస్తాడని అక్కడ ప్రార్థన చేసాం. స్థలంలో ప్రార్థన తైలం జల్లామంతే. ఆదివారం నాడు వారి కట్టుకుంటున్న ఇంటిలోకి వెళ్ళి, ఆ పునాదిలోకి వెళ్ళి ప్రార్థన చేసి ప్రార్థనా తైలం జల్లాం. దేవుడు వెంటనే సోమవారం నాడే కేకేఎస్ బ్యాంక్ వాళ్ళు అప్పిచ్చారు. ఆ కుప్ప నిలబడింది. ఆ అప్పంతా కూడా తీరిపోయింది. ప్రియమైన ఇప్పుడు 23 సంవత్సరాలుగా రమారమి ఆ తల్లి ఆ చక్కని స్లాబ్ వేసిన ఇంట్లో ఉంటున్నారు. నేను చెప్తున్నానంటే, మనం ప్రభువుకే తెలియచేయాలి. ప్రభువే మనం ఆదుకునేవారు, ప్రభువే మనకి సహాయం చేసేవారు. ఈ లోకంలో ఎవరు చేయరు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆలోచన చేయండి, గమనించండి. కావున మాటలు మాత్రం చెబుతారు అంతే. అందుకనే లోకంలో ఒక సామెత ఉంది, చక్కని మాటలు మా ఇంటికాడ, సాయంత్రం భోజనం మీ ఇంటికాడ. అంటే మాటలన్నీ చెప్పుకుంచుకొని శక్తి అంతా అయిపోయే వరకు ఆ స్త్రీనో లేక పురుషున్నో వారు ఏం చేస్తారు? ఉపయోగించుకుంటారు. కానీ సాయంత్రం మాత్రం భోజనము పెట్టరు. చక్కని మాటలన్నీ కూడా చెప్పించుకున్నారు, విన్నారు, చెవులు మరీ పైకి పెట్టి విన్నారు. కానీ సాయంత్రం మాత్రం ఆయనకి ఆకలిస్తే, ఆవిడకి ఆకలిస్తే ఇప్పుడు అన్నము పెట్టరు. దానివల్ల ఫలితం ఏమీ లేదు. నీకైనా నాకైనా, బంధువులు చెప్పుకున్నా, స్నేహితులు చెప్పుకున్నా, స్నేహితులు చెప్పుకున్నా ఫలితం లేదండి. దేవునికే చెప్పుకోవాలి. మనం దేవునికే మొరపెట్టాలి. ఒక భయం ఉండిపోయింది యాకోబు జీవితంలో. చాలా ఆశీర్వాదం సంపాదించాడు, భార్య బిడ్డలు సంపాదించాడు, తిరిగి వస్తున్నాడు దేవుడిచ్చిన వాగ్దానం బట్టి. కానీ నాన్న చంపేస్తాడేమో, నన్ను బ్రతకనివ్వడు అని 2 గుంపులుగా చేసి, ఒక గుంపును చంపేసిన, కొంతమంది జనాన్ని చంపేసిన, ఈ గొర్రె మేకల్ని, పశువుల్ని అన్ని చంపేసిన, ఇంకో గుంపన్న మిగులుతారని 2 గుంపులుగా చేశాడు. ఎబ్బూక రేవు దగ్గర ఒక్కడే ఉండిపోయి తెల్లవారు కూడా ప్రభువు ప్రార్థన చేశాడు. ప్రభువా, నువ్వు నన్ను దీవిస్తేనే కానీ నేను వెళ్ళను. దీవుని కంటే తక్కువే ఉంది, అన్ని ఆశీర్వాదాలు ఉన్నాయి, భార్య బిడ్డలు ఇచ్చాడు అండి, మూడంత సంపద ఉంది, ఏమీ లోటు లేదు. కానీ ఒక భయం ఉండిపోయింది. ఏంటో భయం? మా అన్న నన్ను చంపేస్తాడు, మోసం చేశాను అన్నాడు, నన్ను చంపేస్తాడు. ఆలోచన చేయని గమనించు. అయితే ప్రభువు వచ్చారు. ఏంటి నీ బాధ ఏంటి? నువ్వెవరు అంటే, నా పేరు యాకోబు. అంటే నేను మోసగానే ప్రభువా. చక్కని జవాబు ఇచ్చావు, యథార్థంగా ఒప్పుకున్నావు. ఇక నీ పేరు ఇశ్రాయేలే. నువ్వు భయపడక, నీ అన్న ఏమీ చేయడు, నీకు వచ్చిన భయం లేదు, నేనేమి చంపడు, నీకు కలిగిన నీ భార్య బిడ్డను చంపడు, నీకున్న ఆస్తిపాతులు ఆయన పాడు చేయడు, నష్టపరచడు, వెళ్ళు అని అప్పుడు ప్రభు సెలవిచ్చాడు. ఆలోచన చేయండి, గమనించండి. కావున మనము మొదటే చదివిన ఆ యొక్క 68వ కీర్తనలో ఒక మాటను చూద్దాం. చూడండి, మొదటి వచనం, దేవుడు లేచును గాక, ఆయన శత్రువులు చెదరిపోదురు గాక. ఏమైపోతారు? శత్రువులు చెదిరిపోతారు.
నీకున్న శత్రువులు నాకున్న శత్రువులు చెదిరిపోతారండి. 28వ సామెతల గ్రంథము 28వ అధ్యాయం 1వ వచనం చూడండి. దుష్టుడట ఎవరు తరమగంటనే పారిపోతాడట. చూడండి సామెతల 28వ అధ్యాయం 1వ వచనం. ఎవడను తరుమకుండానే దుష్టుడు పారిపోవును. నీతిమంతులట సింహం వలె ధైర్యంగా ఉంటారు. నువ్వు ధైర్యంగా ఉండాలి, నేను ధైర్యంగా ఉండాలి. తిరిగి వారిగా ఉండకూడదు మనం. నీతిమంతులు సింహం వలె ఎలా ఉంటారట? ధైర్యంగా ఉంటారు. దుష్టుడు ఎవరో తరమకుండానే పారిపోతాడు. ఆలోచన చేయి, గమనించు ప్రియ సోదరుడా సోదరి. నువ్వు ధైర్యంగా లేకపోతే, పిరికివాడుగా అవిశ్వాసులుగా ఉంటే దేవుడు అటువంటి వాడికి దేవుడు రాజ్యం ఏమనని ప్రకటన గ్రంథం 21:8లో చెప్పాడు. పిరికివారును అవిశ్వాసులను నరహంతకులను మాంత్రికులను వ్యభిచారులను ఏమండి సృష్టికర్తను మంచి సృష్టిని పూజించేవారు ఎక్కడికి వెళ్ళిపోతారట? ఆలోచన చేయి, గమనించు ప్రియ సోదరుడా సోదరి. దేనికి నువ్వు ప్రాధాన్యత ఇస్తున్నావు? నేను చెప్తున్నాను, మన సెల్ ఫోన్లో కూడా దేవుని వాక్యమే ఉండాలి. నీ కుమారుడు నీ కుమార్తె నీ భార్య నీ భర్త ఫోటో ఉండడానికి లేదు. మొదటగా మనం ఫోన్ ఓపెన్ చేసేటప్పటికి దేవుని వాక్యం ఉండాలి. నాకు 2 వాక్యాలు ఉంటాయి ఈ యొక్క సెల్లో. ఓపెన్ చేయగానే ఆ వాక్యాలు నాకు కనబడతాయి. నువ్వు మొదట లేవగానే క్యాలెండర్ వాక్యం చదివి అప్పుడు ప్రార్థన చేసుకోవాలి. దేవుని మాట నీ నోటలో ఉండాలి. అదే అన్నాడు, దుష్టుడు ఎవరో తరమగంటనే పారిపోతారట. ప్రియ సోదరుడా సోదరి, ఆలోచన చేయి, గమనించు. నీతిమంతులు ఎలా ఉంటారు? సింహం వలె ధైర్యంగా ఉంటారు. నువ్వు ఎలా ఉన్నావో నాకు తెలియదు. నువ్వు నీతిమంతుడు అయితే, నీతిమంతురాలు అయితే, నీ కుటుంబం నీతిగా యథార్థంగా ఉంటే అందుకు అన్నాడు, నీతిమంతులకి సహాయం చేయక మానను, యథార్థవంతుల బిడ్డలు భిక్షమెత్తుడ నేను చూడలేను. ఏమండి, ఇన్ని సమస్యలు వచ్చినాయి, ఇన్ని ఒడిదుడుకులు వచ్చినాయి, కానీ తొణకలేదు బెణకలేదు. దేవుని మహాకృపను బట్టి నన్ను నా కుటుంబాన్ని నా బిడ్డలను పోషిస్తూనే ఉన్నాడు. ఒక ద్వారం నుంచి 7 ద్వారాలు దేవుడు మాకు తెరిచాడు. మీ అందరూ మీకే తెలుసు. అయిపోయిందిరా వీడి చరిత్ర, చనిపోయారా ఈ కరోనా వచ్చి, లేక ఊరు నుంచి పారిపోతాడరా, ఈ కుటుంబం అయిపోయిందిరా. లేదు లేదు, దేవుడు ఆశీర్వదించాడు. ఎవరు వదిలేసినా ప్రభు వదలలేదండి. సింహం వల్లే ధైర్యంగా ఉన్నాను, ప్రభు నమ్ముకున్నాను గనక, ప్రభు మాట విని రాజమండ్రి నుంచి ఇక్కడికి వచ్చాను గనక సమస్త వ్యాపారాలు విడిచిపెట్టి దేవుని ఆశీర్వదించాడు. దేంట్లో కొలువు చేయలేదండి. ఎవరు విడిచిపెట్టేసినా, ఎవరు వదిలేసినా, ఎవరు కాదనుకున్నా ప్రభు నన్ను కాదనుకోలేదండి. మా కుటుంబాన్ని కాదనుకోలేదు ప్రభు. ఆయనకి ఇష్టమైన బిడ్డలుగా మేము జీవించడానికి తీర్మానం చేసుకున్నాం. కష్టమైన నష్టమైన ప్రభు కొరకే, ప్రభు కొరకు మనం అర్థసాక్ష్యం అయిపోదాం, ఏం పర్వాలేదు. ప్రభు సేవ చేయడానికి వచ్చాం మనం. ఆయన పిలుపు మేరకు ఆనాడు అబ్రహాము ఎలాగైతే ఆదికాండం 12వ అధ్యాయంలో నేను చూపించి దేశానికి వెళ్ళు, నేను గొప్ప జనాంగంగా చేస్తానని దేవుడు చెప్పాడు. ఆ మాటను బట్టి వచ్చాం. అద్భుత రీతిగా 14 సంవత్సరాలు అద్భుతమైన పరిచర్య జరిగింది. అనేక ప్రజలు ప్రభు యొద్దకు వచ్చారు. అనేక అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు ప్రభు వారి జీవితంలో చేశాడు. చనిపోయిన వాళ్ళు సైతం బ్రతికించాడు. రోగులకు స్వస్థత, పాపులకు విడుదల, దెయ్యాలు పట్టుకున్న విడుదల ఇచ్చాడు దేవుడు. వంశంలో బిడలేని వారు బిడలు ఇచ్చాడు దేవుడు. మీ అందరికీ తెలుసు అవన్నీ కూడా. గ్రామంలో అనేక కులాల వారికి నేను ఉపకారిగానే ఉన్నాను. యేసు ప్రభు వారికి మళ్ళీ 145 కీర్తన గ్రంథంలో 9వ వచనం చెప్పాడు, యెహోవా అందరికీ ఉపకారిట. అలాగే నేను ఉపకారిగా ఉన్నాను, ఎవరికి అపకారిగా లేను. నేను నా కుటుంబం కానీ ఎవరికి అపకారం చేయలేదు, చెయ్యబోము కూడా.
మాకు అపకారం చేశారు, ఏమండి, మమ్మల్ని నీచంగా చూశారు. చిన్నబిడ్డలు సైతము, పెద్దవారు సైతము మాట్లాడకంట, పాలు నీళ్లు లేకంట ఎన్నెన్నో చేసినా కానీ ప్రభు కొరకు నిలబడ్డాము. పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు ఎప్పటికైనా కానీ. భూమి ఆయనది, ఆకాశం ఆయనది, సమస్త ప్రజలు ఆయన వారు. త్రాగుతున్న నీరు ఆయన ఇచ్చాడు, పీల్చుతున్న గాలి ఆయన ఇచ్చాడు, తింటున్న ఆహారం ఆయన ఇచ్చాడు, ఉంటున్న నీడ, అది తాటకిల్లా, పెకిటిల్లా, డాబాయా, అపార్ట్మెంట్, ఎటువంటి దేవుడే ఇచ్చాడు. ప్రియ సోదరుడా సోదరి, ఆలోచన చేయండి. ఏమండి, ఎన్నో అష్టకష్టాలు పడి ఈ మందిరాన్ని ఇక్కడ దేవుడు స్థాపించడానికి కృప చూపాడు. మొదలుగా ఇక్కడ శాలేము ప్రార్థనా మందిరము కట్టబడింది 2020లో, 2000 సంవత్సరములో 25 సంవత్సరాలు అయింది. ప్రియమందిరా, ఆలోచన చేయండి, గమనించండి. 25 సంవత్సరాలుగా దేవుడు ఎలాగైతే మనందరికి ఉపకారిగా ఉన్నాడో అలాగా మేము మా కుటుంబము ఉపకారులుగా, సహకారులుగానే ఉన్నాం. కానీ ఎవరికి ఈనాడు హాని చేయలేదు. సేవకు కూడా హాని చేసే మనస్తత్వం మాది కాదు. ప్రియ సోదరుడా సోదరి, ఆలోచన చేయి, గమనించు. ఇక్కడ అదే అన్నాడు, దేవుడు లేచుడు కాక. ఎవరు లెగుస్తారట? దేవుడే లెగుస్తాడు, మనుషులు కాదు పగ తీర్చుకోవడానికి. అబ్రహాముతో అదే అన్నాడు, అబ్రహామా, నిన్ను దీవించు వారిని నేను దీవిస్తాను, నిన్ను శపించు వారిని నేను శపిస్తాను అని దేవుడికి స్నేహితుడైన అబ్రహాముతో ప్రభు అంటున్న మాట ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆలోచన చేసి ఇక్కడ అన్నాడు, దేవుడు లేచును గాక, ఆయన శత్రువులు చెదరిపోదురు గాక. ఇంకో మాట అన్నాడు అక్కడ, ఆయనను ద్వేషించువారు ఆయన సన్నిధి నుండి పారిపోదురు గాక. ఏమండి, నువ్వు దేవుని సన్నిధిని ప్రేమించకుండా ఉన్నావు గనక నీ అంతా నువ్వే పారిపోతున్నావు. ఇందా చెప్పాను కదా, సామెతల గ్రంథం 28వ అధ్యాయం 1వ వచనము, దుష్టుడు ఎవరు తరముకుండానే పారిపోవును, నీతిమంతుడు సింహం వలె ధైర్యంగా ఉంటాడు. నువ్వు ధైర్యంగా ఉండు, నీకు భయం ఏంటి? అంటే ఎన్నో భూకంపాలు, సునామీలు వస్తున్నాయి, వరదలు వస్తున్నాయి, ఎన్నెన్నో జరుగుతున్నాయి భూమి మీద. అది ఏ దేశమైనా, ఏ పట్టణమైనా, ఏ గ్రామమైనా, ఏ కుటుంబమైనా నువ్వు కళ్ళతో అలా చూస్తూ ఉండంతే. ఇవన్నీ జరగవలసి ఉన్నాయంటున్నాడు దేవుడు. మత్తయి సువార్త 24వ అధ్యాయంలో కానీ, ఏమండి, ఇక అనేకమైన తెగుళ్ళు వస్తున్నప్పుడు కీర్తనలోని, యెషయా గ్రంథంలో అనేక చోట చెప్పిన మాటలు నెరవేరుతున్నాయంటే. ఆయన లేకుండా ఏది కలగలేదు, ఆయన లేకుండా ఏది జరగదు. నీ జీవితంలో, నా జీవితంలో యోగు జీవితంలో కొన్ని కష్టాలు ఇచ్చాడు, దేవుడే అనుమతించాడు. సాతాను కూడా అన్నాడు, ఆయన ప్రాణం మీద మాత్రం నీకు ఏమాత్రం అధికారము లేదు. ఆస్తులు పోయినా, బిడ్డలు చనిపోయినా, అంటే శరీరం రసికారిపోతున్నా, భార్య ఇంకా నీతి నీతి, ఇంకా దేవుడు దేవుడు, ఇంకా పరిశుద్ధుడు అంటావేటయ్యా. ఇప్పుడైనా దేవుడు దూషించి మల్లుకో అంటే మూర్ఖురాలు మాట్లాడుతున్నాడు. మాట్లాడు, మేలు అనుభవించడమే తగునా, కీడు అనుభవించడం తగదా? యెహోవా ఇచ్చాడు, యెహోవా తీసుకుని పోవును, ప్రభు నామానికి మహిమ కలుగును గాక అని యోగు చెప్పాడు తన భార్యతో. స్నేహితులు కూడా విడిచిపెట్టేశారండి, ప్రాణ స్నేహితులు విడిచిపెట్టేశారని కష్టాల బాధలో. అలాగే నిన్ను నన్ను కూడా విడిచిపెట్టేస్తారు ఈ లోకం. అన్నదమ్ములైనా, అక్కచెల్లులైనా, ఏమండి, స్నేహితులైనా, ఇరుగు పొరుగు వారైనా ఎవరైనా విడిచిపెట్టేస్తారో నువ్వు కష్టాల బాధలో ఉన్నప్పుడు. కానీ దేవుడు నిన్ను ఇడువను, నిన్ను ఎడబాయనన్నాడు. ఇందాక మనం చదువుకున్న హెబ్రీయులకు రాసిన పత్రిక 13:5లో ఆలోచన చేయండి, గమనించండి. కావున ప్రియ సోదరుడా సోదరి, ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవుడే మన అందరితోటి మాట్లాడుతున్నాడు. దేవుడే లెగిస్తాడు నీ పక్షాన. యుద్ధం యెహోవాదే, దేవుడు నీ పక్షాన నుండి యుద్ధం చేస్తాడు. నీ పక్కన 10,000 మంది కూలినను నీకు ఏ అపాయము రాదు. ఆలోచన చేయి, గమనించి. నీవెవరితో పోట్లాడవలసిన పని, ఎవరితో యుద్ధం చేయవలసిన పని లేదు. నీ కళ్ళ ముందే వారందరూ గాలి ఈ పొట్టు ఎగిరిపోనట్లు ఎగిరిపోతారు అని లేఖనాలు తెలియజేస్తున్నాయి.
కావున ప్రియ సోదరుడా సోదరి, యేసు ప్రభువారిని ఆ సిలువలో వేలాడదీసినప్పుడు రక్తము కారుతుంది, ఈ పంతా కూడా భూమి మీద ఉన్నట్టుగా దున్నేశారు. ఆఖరికి పక్కలో బళ్ళెపోటు పొడిశారు. అయినప్పుడు కూడా యేసు ప్రభువారు ఏమన్నారో తెలుసా? తండ్రి, వీరేమి చేయించున్నారో వీరు ఎరుగరు కనుక విధించి క్షమించు అని ప్రభు సెలవిచ్చారు. కావున దేవుని బిడ్డలుగా, క్రైస్తవులుగా, ప్రభువుని ఎరిగిన విశ్వాసులముగా, ఆయన భక్తులుగా మనం కూడా శత్రువుల కొరకు ప్రార్థన చేయవారుగా ఉండాలి. నీ హింసించే వారి కొరకు ప్రార్థన చేయవారుగా ఉండాలి. నీ మీద అబద్ధముగా చెడ్డ మాటలెల్లా పలుకున్నప్పుడు ధన్యుడవు, నీకు మేలు కలుగునని మత్తయి సువార్త 5వ అధ్యాయము 12వ వచనంలో మనం చూస్తున్నాం. అబద్ధముగా నీ మీద చెడ్డ మాటలెల్లా పలుకున్నప్పుడు నువ్వు ధన్యుడవు, నీకు మేలు కలుగునన్నారు ప్రభువారు. చూడండి ఒకసారి మత్తయి సువార్త 5వ అధ్యాయం 12వ వచనం చూడండి ఒకసారి. సంతోషించి ఆనందించుడి, సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలం అధికమగును, పరలోకమందు మీ ఫలం అధికమగును. ఇలాగున వారు మీకు పూర్వం ఉండిన ప్రవక్తలను హింసించిరి. మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. మనం ఏమైనామంట? 11 నుంచి చదవరా. నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలెల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు. మిమ్మల్ని నా నిమిత్తము జనులు, ఎవరి నిమిత్తం అంట? ప్రభు నిమిత్తమే కదా. ఈ శ్రమలు, ఈ నిందలు, ఈ అవమానాలు, దూషణలు, చెడ్డ మాటలు అన్ని భరాయించడానికి ప్రభువుని బట్టే కదా మేము, నీవైనా నేనైనా ఆయన నామాన్ని బట్టే ఎన్ని భరిస్తున్నాం ఏమండి. అందుకని అన్నాడు, నా నిమిత్తము జనులు మిమ్మను నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలెల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు, సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము అధికమగును. ఇలాగున వారు మీకు పూర్వమందుండిన ప్రవర్తనను హింసించిరి. 13వ వచనం, మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. ఉప్పు నిస్సారమైతే అది దేని వలన సారము పొందును? అది బయట పారవేయబడి మనుషుల చేత త్రొక్కబడుటకే గాని మరి దేనికి పనికిరాదు. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. కొండ మీద నుండి పట్టణము మరుగై ఉండనేరదు. మనుషులు దీపం వెలిగించి కొంచెము కింద పెట్టరు, కానీ దాని ఇంట నుండి వారందరికీ వెలిగించుడగా దీపస్తంభం మీదనే పెట్టుదురు. మనుషులు మీ సత్క్రియలను చూసి పరలోకమందున మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. అండి, మన వెలుగు ప్రజల ఎదుట ప్రకాశింపనివ్వాలి. మనకి వారు అన్యాయం చేశారు, కానీ వారికి మనం న్యాయం చేయాలి. వారి బాధల్లో, కష్టాల్లో, వారి అవసరాల్లో మనం ఏం చేయాలి? సహాయం చేయాలి. వారి కొరకు మనం ప్రార్థన చేయాలి. అదే దేవుడు మెచ్చేది. అదే కదా తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము మొదటి వచనం ఏమన్నాడంటే, మనుషులందరి కొరకును, రాజుల కొరకును, అధికారుల కొరకును ఏం చేయాలట? ప్రార్థన చేయాలి. ఆలోచన చేయండి, గమనించండి. ప్రియమైన దేవుడురా, చేస్తున్నామా? అంతేకాదు అసలైన భక్తి ఏదనగా యాకోబు 1:27 అంటాడు, దిక్కులేని అనాథులను, ఎదవరాండను చేర్చుకునుట, వారి ఇబ్బందులు పరామర్శించుట, వారికి సహాయం చేసేది వారిగా ఉండాలి. అది నిజమైన భక్తి, విశ్వాసం. ప్రియ సోదరుడా సోదరి, ఉన్నామా మనం అలాగా? లోకానికి వెలుగుగా, లోకానికి ఉప్పు వలె ఉన్నామా? ఉప్పు ఏమంటది? అన్ని వేసి చూడు, నన్నేసి చూడు. ఏ కూర ఉందో ఏం చేయాలంట? ఉప్పు వేస్తేనే రుచి వస్తుంది, లేకపోతే చప్పగానే ఉంటది. అలాగే లోకానికి మనం వెలుగై ఉన్నామంట, లోకానికి మనము ఉప్పై ఉన్నాం. ఆలోచించిన 10వ వచనంలో కూడా అంటాడు, 5:10 ఏది మత్తయి సువార్త, నీతి నిమిత్తం హింసించబడివారు ధన్యులు, పరలోక రాజ్యము వాడి. నీతి నిమిత్తం అంట, దేవుని నిమిత్తం. ఇది మా నిమిత్తం కాదు. ఈ నిందలైనా, ఈ అవమానాలైనా, అంటే ఎటువంటి సమస్యలైనా ప్రభు కొరకు నీతి నిమిత్తము హింసించబడ్డాం, మనుషుల చేత దూషించబడ్డాం. అనేక రకాలు మాటలు అన్నారు. అనేక దైవజనులు కూడా ఆపి స్థాంతరంగా మాట్లాడిన ప్రజలు ఉన్నారండి. వారు కూడా ఒకటే అన్నారు, మీరు వాళ్ళని
పిడలు కూడా తగలబెట్టేసినా, వాళ్ళని నరికి చంపేసినా వాళ్ళ పరలోక రాజ్యం వెళ్ళిపోతారయ్యా. మీరు మీ కుటుంబాలు దేవుని శాపానికి గురైపోతాయి. దైవజన కుటుంబం రాజమండ్రి నుండి దేవుడు పిలిస్తే వచ్చారని ఆ పాస్టర్ గారు అందరూ కూడా చెప్పారట అవతల వాళ్ళతో. కావున ప్రియమైన దేవుని బిడ్డారా, నీతి నిమిత్తమే కదా ఈ హింసలు, ఈ బాధలు, ఈ కష్టాలు, ఈ అవమానాలు అండి. మానవులు మేము కూడా ఆలోచన చేయని గమనించండి. కావున నీతి నిమిత్తమే మేము అన్ని భరిస్తున్నాం. కావున దుష్టుడు ఎవరు తరమగడ ఏమైపోతాడట, పారిపోతాడు. ఈ 11 సంవత్సరాలు బట్టి దేవుని కృప మాకు తోడుగా ఉంది, మా కుటుంబానికి తోడుగా ఉంది కనుక దేవుడు ఆశీర్వదిస్తున్నాడు. ప్రియమైన దేవుని కూడా ఆలోచన చేసి గమనించండి. కావున దేవుడు పిలిచిన పిలుపుకు లోబడి, ఆయన మాటకు కట్టుబడి, ఆయన ఆజ్ఞలు గైకునే వారిగా ఉన్నాం అనుకున్నాయి. ఆ 11, 12 వచనాలు మత్తయి సువార్త చూశారు కదా మీరు అందరూ కూడా. నీతి నిమిత్తం ఆలోచన చేయండి. అబద్ధముగా చెడ్డ మాటలల్లా పలుకున్నప్పుడు 10, 11, 12, 13 అలా 16 వచనాల వరకు తన లేఖనాల్లో రాసించారు. ఆనాడు ఏ పాపం ఎరుగని యేసు ప్రభువారు, నీతిమంతుడైన ఆ సృష్టికర్త అయిన దేవుడు అన్యాయమైన తీర్పు తీర్చారు కదా మనందరి కొరకై. ఆయన నిందలు, అవమానం పడ్డాడు, ఉమ్ము వేశారు, కొడాలతో కొట్టారు, ఈపిని శరీరాన్ని కూడా భూమిని ఎలా అయితే దున్నుతారు నాగలతో అలాగే దున్నారు కదా. మాంసం ముద్దల కింద వచ్చింది, ముళ్ళపై శిరస్సుపై ముళ్ళ కిరీటం, చేతుల్లో కాళ్ళలో మేకులు. ప్రియమైన దేవుని బిడ్డారా, ఆయనను తండ్రి మీరు ఏమి చేస్తున్నారో వీడు ఎరుగరు కనుక వీరిని క్షమించమన్నాడు. అలాగే స్టెఫను కూడా రాళ్లతో పట్టబడి చంపబడ్డాడు. ప్రభువా ఈ పాపం వారి మీద మోపకు సుమి. దేన్ని బట్టి అన్నాడు? స్టెఫను ప్రభువును బట్టి, ప్రభు యొక్క ప్రేమను బట్టి. ఈ పాపం ఎవరి మీద మోపకు తండ్రి, వాటిని శిక్షించొద్దు. ఆలోచన చేయండి, గమనించండి. కావున ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం చూద్దాం. ఒక మంచి మాట ఉంటుంది అక్కడ. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసు మీరును కలిగి ఉండు. ఆయన దేవుని స్వరూపము అంటే కలిగిన వాడై ఉండి, దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా నుండుట విడిచిపెట్టకూడదని విడిచిపెట్టకూడదు గొప్ప భాగ్యమని ఎంచుకొనలేదు. గాని మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొని. ఆలోచన చేయండి, గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా. తనకు తానే రిక్తునిగా చేసుకున్నాడు. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మంచి మనసు మీరు కలిగి ఉన్న అపోస్తలుడైన పౌలు గారు ఈ ఫిలిప్పీ సంఘానికి చెప్తున్నాడు. మరి దేవుణ్ణి వెంబడిస్తున్నాం, ప్రభువుని నమ్ముకున్నాం చెప్తున్నాం. దేవుని పోలి నడుచుకున్నామా? పౌలు చెప్పాడు కదా, నేను క్రీస్తుని పోలి నడుచుకున్నాను, మీరు నన్ను పోలి నడుచుకోండి అన్నాడు. నడుచుకుంటున్నాం. మనం పాటలు పాడుతున్నాం, ప్రసంగాలు చేస్తున్నాం, ఏమండి ఉపవాసాలు ఉంటున్నాం, దేవుడు చెప్పిన అన్ని కూడా పాటిస్తున్నాం, మంచిదే. కానీ ఆయన మనసు ఉందా నీకు? శత్రువును ప్రేమించే మనసు ఉందా? స్టెఫను ప్రేమించలేదా? రాళ్లతో కొట్టినా కానీ తండ్రి ఈ పాపం ఎవరి మీద మోపకు సుమా, వాళ్ళు ఏది అనద్దు అని అన్నాడు. నిన్ను నన్ను రాళ్లతో కొట్టలేదు కదా, రంపాలతో పోయలేదు కదా, ఏదో మాటలతో హింసించారు, మాటలతో బాధ పెట్టారు. అంటే దెబ్బల కన్నా మాటలు చాలా బాధకరమే, కాదని అంటలేదు నేను. కానీ అన్ని భరించారు యేసు ప్రభు వారు. తన శిష్యులు తలకిందుగా శిరఛేదనం చేయబడ్డారు. అనేక భక్తులను ప్రవర్తనలను అగ్నిగుండాల్లో పడేశారు, రంపాలతో కోసేశారు, తలకాయ తీసేశారు, కాళ్ళు చేతులు నరికేశారు. ఎన్నెన్నో జరుగుతున్నాయి భూమి మీద. ఆనాడు కూడా బైబిల్లో కూడా జరిగింది. కానీ నువ్వు ఎందుకు క్షమించలేకపోతున్నావు ఎవరిని కూడా? జాగ్రత్త సుమా. దేవుని బిడ్డవై ఉండి, విశ్వాసమై ఉండి, లేక సేవకుడు అయి ఉండి, సేవకురాలు అయి ఉండి, ఏమండి నా శత్రువుని కూడా నేను ప్రేమిస్తానండి, ఆ మనసు నాకు ఇచ్చాడు ప్రభు.
అంతకుముందు అయితే నేను కూడా ద్వేషించేవాడిని 35 సంవత్సరాల క్రితం. కావున నన్ను దేశించే వారి కొరకు కూడా ప్రార్థన చేస్తాను. నన్ను దేశించే వారు అవసరాల్లో ఉన్నారంటే నాకు తోచిన ఏదో సహాయం, ఫోన్ సహాయమా, అదే సహాయమైనా కానీ ఎవరి ద్వారా చేస్తే బాగుంటుంది అని ఆలోచన తప్ప వారి ఈ కష్టంలో, ఈ బాధలో, ఈ అనారోగ్యంలో ఇలా అయిపోలేదు, ఇలా జరగవలసిందే అని ఏనాడు నా నోటిని రాదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అది క్రీస్తు కలిగిన మంచి మనసు కాదది. అక్కడికి ఎలా జరగాలి అలా జరగాలి. కష్టంలో ఉన్నారు, అనారోగ్యంలో ఉన్నారు, జరగకూడదు, ఏదో జరిగింది. వారికి మనం ఏ విధంగా సహాయపడగలం? డబ్బులు రూపాయలు సహాయపడగలమా, లేక ఏదన్నా సలహా ఇవ్వగలుగుతామా, లేక అక్కడ ఏదన్నా వైద్యం చేసే వారికి చెప్పగలుగుతామా? మన వంతులో మనం ఏం చేయగలుగుతాం వాళ్ళకి, అవతల వారికి అనే భావనే కానీ ఈనాడు కూడా ప్రభువులోకి వచ్చిన 35 సంవత్సరాలు బట్టి ఈ బైబిల్ చదవడం వల్ల, ప్రభువుని వెంబడించడం వల్ల ఆ మనసు ప్రభు నాకు ఇచ్చాడు. నా ఇంట్లో వారు నన్ను ఏందన్నా కానీ ఎవరిని నేను పట్టించుకోను. నేను చేయవలసిన సహాయం వారికి ఏమైనా ఉంటే ఏదో రకంగా సహాయం చేసే మనసు నాకు దేవుడు ఇచ్చాడు. ప్రియ దేవుని బిడ్డ, ఆలోచన చేయి, గమనించు. కావున ఆ మనసు నీకు ఉందా? అందుకనే సోషల్ సర్వీస్ కూడా ప్రభు చేశారండి. కష్టాల్లో ఉన్నవారు, రక్తస్రావ కలిసి 12 సంవత్సరాలు బహు వైద్యులు చేసి తిప్పలు పడ్డది, వ్యాధి ఎక్కువైపోయింది. కానీ ఎవరో చెప్పిన మాట విశ్వాసం ఉంచింది, వెళ్ళి వస్త్రపు చెంగును ముట్టుకుంది. నాలోని ప్రభావం బయలు వెళ్ళింది. ఎవరికి అర్థం కాల శిష్యులకి, ప్రభా నేనే, అమ్మా సమాధానం కలుగుతానువే, వెళ్ళు. చనిపోయిన వాడిని బ్రతికించాడు దేవుడు, కుష్ఠరోగులు బాగు చేశాడు, పక్షవాయు గల వాడిని లేవనెత్తిని పరిగెత్తండి, పాపాలు క్షమించబడ్డాయి అన్నాడు. ఉపకారమే చేశాడు కానీ యేసుప్రభు ఎవరికి అపకారం చేయలేదు. నాలో పాపం ఉందని మీలో ఎవరు చూపగలుగుతారు? సవాలు చేసిన ఏకైక దేవుడు అండి ఆయన ప్రభువారు. ఆయనలో ఒక పాపమైన ఉందా? చూపులో కానీ, తలంపులో కానీ, మాటల్లో కానీ, నడవడికలో కానీ ఆయన 33.5 సంవత్సరాల జీవితంలో ఏ తప్పు ఆయనలో ఎవరు చూపలేకపోయారు. అన్యాయముగా ఆయన సిలువ వేశారు, అన్యాయంగా చంపారు, అన్యాయంగా కొట్టారు, అన్యాయంగా ఉమ్ములేశారు. అలాగే ప్రభుత్వమైన మనం కూడా నీతి నిమిత్తం అంటారు అంటే హింసించబడేవారు ధన్యులు, దేవుని ఎరిగాక నీతిగా ఉండాలని. అబద్ధంగా చెడ్డ మాటలల్లా మీ మీద పలుకుతారు, అబద్ధ సాక్ష్యాలు చెబుతారు, మీరు ధన్యులే, పరలోకంలో మీకు గొప్ప బహుమానం ఉందన్నాడు దేవుడు. కావున ప్రియమైన దేవుడు ఆలోచన చేయడం రండి. మరి యెషయా గ్రంథం 51వ అధ్యాయము 2వ వచనం, 612 పేజీ నెంబర్ 612 పాత నిబంధనలో పెద్ద బైబిల్లో యెషయా గ్రంథము 51వ అధ్యాయము 2వ వచనం. మీ తండ్రి అయిన అబ్రహాము సంగతి ఆలోచించుడి, మిమ్మును కనిన శారాను ఆలోచించుడి. అతడు ఒంటరి ఉండగా నేను అతని పిలిచితిని, అతన్ని ఆశీర్వదించి అతనిని పెక్కుమందగినట్లు చేసితిని. యెహోవా సీయోనును ఆదరించున్నాడు, దాని పాడైన స్థలములన్నిటిని ఆదరించి దాని అరణ్య స్థలములను ఏదెను వలె చేయుచున్నాడు. దాని ఎడారి భూములు యెహోవా తోట వలె అగునట్లు చేయుచున్నాడు. మీ తండ్రి అయిన అబ్రహాము సంగతి ఆలోచించుడి, మిమ్మును కనిన శారాను అక్కడ ఒంటరి అయి ఉండగా నేను వాళ్ళు ఏం చేశారంట పిలిచాడు. ఆనాడు అబ్రహాం ఆదికాండం 12వ అధ్యాయంలో పెక్కు మందినిగా చేశాడు. అబ్రహామా ఆకాశ నక్షత్రాలు చూడవయ్యా, ఇసుక రేణువులు చూడు, నువ్వు లెక్కించగలిగితే లెక్కించు, అలాగే నీ సంతానం ఏం చేస్తానో ఆశీర్వదిస్తాను. అబ్రహాం ఏమండి ఇస్సాకు యాకోబులు, అందుకునే అబ్రహాము దేవా, ఇస్సాకు దేవా, యాకోబు దేవా అని మనం ప్రార్థన చేస్తాం. స్నేహితుడు అయిపోయాడండి దేవునికి. ఆలోచన చేయి, దావీదు ఇష్టానుసారుడు అయిపోయాడు. నీవు నేను స్నేహితులుగానా, దేవునికి ఇష్టమైన బిడ్డలుగానా? మనం ఆలోచన చేయండి, గమనించండి. కుటుంబంలో ఒకళ్ళు ఇష్టంగా ఉంటే కొంతమంది ఇష్టంగా ఉంటారు, కొంతమంది ఇష్టంగా ఉంటే ఒకళ్ళు ఇష్టంగా ఉంటారు. ఎంత వ్యతిరేకత జరుగుతున్న ఈనాడు క్రైస్తవ కుటుంబాలలో. కానీ ఒంటరైనప్పుడు పిలిచాను అబ్రహాముని, గొప్ప జనాంగంగా చేశాను, నేను ఆశీర్వదించాను. నూలు పోగు కూడా ఎవరిని ఆశించలేదు. భార్య చనిపోయినప్పుడు కూడా ఆ సమాధికి స్థలము కొనే సమాధి చేశాడు అబ్రహాం. అయ్యా నీవు మా మధ్యన మహారాజువి, నీకు మాకు బేరం ఏంటండి?
మీకు ఉచితంగా ఇస్తాం ఈ స్థలం, మీ భార్యని పాతి పెట్టుకోండి, సమాధి చేసుకోండి అంటే లేదు లేదు, వెల ఎంతో చెప్పండి అంటే ఆ వెల ఇచ్చి ఎండిచ్చి కొన్నాడు. ప్రియమైన దేవుడు ఆలోచన చేయడం గమనించండి. అలాగే నిన్ను నన్ను కూడా దేవుడు ఆశీర్వదిస్తాడు. ఏమండి, నా వలన నేను బాగుపడ్డారు, నా వలన గొప్పవారు అయ్యారు. ఎవరికి ఆ యొక్క అవకాశం దేవుడు ఎవడు నిజమైన క్రైస్తవులుగా లేక నిజమైన బిడ్డలుగా నిజమైన సేవకులుగా సేవకులుగా ఉంటే ఆ అవకాశం ఎవరికి ఇవ్వడు. నిన్ను తలగా ఉంచుతాడు కానీ తోకగా ఉంచడు. పైవాడిగా ఉంటావు కానీ కిందవాడిగా ఉండవు, ఇచ్చేవాడిగా ఉంటావు కానీ పుచ్చుకునేవాడిగా ఉండవు. అట్టికులు అబ్రహాము చేసిన దేవుడు ఈ మధ్యాహ్న వేళలో ప్రభు నిన్ను నన్ను చేస్తాడు. రండి, యెషయా గ్రంథం 60:22 నేను ముగిస్తున్నాను. 621 పేజీ నెంబరు పాత నిబంధనలో 60:22. వారిలో ఒంటరైన వాడు 1000 మంది అగును, ఎన్నిక లేనివాడు బలమైన జనవును. యెహోవానకు నేను తగిన కాలమున ఈ కార్యమును త్వరపెట్టుదును. సార్, ప్రతిదానికి సమయం ఉందని ఇందాక చెప్పాను మీకు. నేను మనిషి పుట్టడానికి భూమి మీద, గిట్టడానికి అంటే ఈ లోకానికి వెళ్ళిపోవడానికి కూడా సమయం ఉంది. ప్రభువే ఆ సమయాన్ని నిర్ణయిస్తారు. అందుకని జీవమరణాలు యెహోవా వశంలో ఉన్నాయట. కావున హిజ్కియా గోడ తట్టు తిరిగి పశ్చాత్తాపడి ప్రార్థన చేసినప్పుడు నువ్వు మరణం అయిపోతాను యెషయా చెప్పింది మధ్య ఆశ్చర్యం అంటాడు, ఇంకా 15 సంవత్సరాలు నీకు ఆయుష్ పొడిగించానని చెప్పు. పశ్చాత్తాపడి ప్రార్థన చేసినప్పుడు గొప్ప కార్యం. ఇక్కడ కూడా వారిలో ఒంటరైన వాడు ఏంటంట 1000 మంది అతను, ఎన్నిక లేనటువంటి వాడు బలమైన జనాంగం. నువ్వు ఒంటరి అనుకున్నావా? కాదు, నీతో దేవుడు ఉన్నాడు, గొప్ప జనాంగంగా చేస్తాడు. అనేక ప్రజలను కూడా నీకు దేవుడు ఇస్తాడు. ఆఖరిగా రండి, యెహెజ్కేలు గ్రంథం 33:24 పాత నిబంధనలో 715 పేజీ నంబరు. పాత నిబంధన గ్రంథంలో పెద్ద బైబిల్లో 715, యెహెజ్కేలు గ్రంథము 33:24. నరపుత్రుడా, ఇశ్రాయేలు దేశంలో పాడైపోయిన ఆయా చోట్లను కాపురమున్నవారు అబ్రహాము ఒంటరి అయి ఈ దేశమును స్వాస్థ్యముగా పొందెను. చూడండి, ఒంటరిగా వచ్చాడు, దేశాన్ని దేవుడు ఇచ్చాడు. నిజమే, ఆనాడు యేసేపు అన్నలు మోసం చేసి మరాయి దేశస్తులుగా అమ్మేశారు. ఒక బానిసగా ఐగుప్తు దేశానికే ప్రధానమంత్రి అయిపోయాడు. ఆ తండ్రికి తల్లికి అన్నలకి అందరికి కూడా ఆహారం పెట్టడానికి అతడే కారకుడయ్యాడు. నిన్నెవరైతే కాదనుకుంటున్నారో, నిన్నెవరైతే వద్దనుకుంటున్నారో, నిన్నెవరైతే నీచికంగా చూస్తున్నారో, నిన్నెవరైతే బాధలు పెట్టి అనరాని మాటలు నీకు హింసిస్తున్నారో, మాటల చేత వాళ్ళ యొక్క శాఖల చేత వారందరూ అందుకుని అన్నాడు, నీ శత్రువులు ఎదుట నేను నీకేం చేస్తానో భోజనము సిద్ధపరుస్తూ అన్నాడు దేవుడు. కావున ఈ అబ్రహాముని దీవించి దేశాలనే స్వాస్థ్యంగా ఇచ్చిన దేవుడు నీకు నా కుటుంబానికి లేక మన సంఘానికి దేవుడు అట్టు కృపను దయచేసి గొప్ప జనాంగంగా చేయబోతున్నాడు. నువ్వేమి దిగులు పడొద్దు. ఇందాక వచ్చినప్పుడు అంటున్నారు నయ్యూమి గారు, ఏంటండి ప్రజలేది మీ చేత మేలు పొందిన వారే, మీ చేత అనేకమైన కార్యాలు చేసుకున్న వారే రావట్లేదు ఏంటి అని అన్నప్పుడు నేను ఒక నవ్వు నవ్వానంట. తల్లి నేనేం అనలేదు, దేవుడు తెలుసు. అందుకునే కదా 145వ కీర్తన 9వ యెహోవా అందరికీ ఉపకారి, కానీ దేవుడిని మాత్రం వాళ్ళు శత్రువుగా చేసుకుంటున్నారు. లేక దేవుని ప్రజలను లేక దేవుని సేవకుడిని దేవుని సంఘాన్ని శత్రువుగా చూస్తున్నాడు, కానీ దేవుడు చూడలేదు. కావున ఎవరు మేలు పొందినా వారు దేవుడు లెక్క అప్పచెప్పాలి. కావున మేలు చేయటం మన వంతు, కీడు చేసే పని మన వంతు కాదు. పగ తీర్చుకోవడం దేవుని వంతు. ఏమండి, మేలు చేయడం మన వంతు. ప్రార్థన చేసుకుందాం. నరపుత్రుడా, ఇశ్రాయేలు దేశంలో పాడై